హలో అందరికీ ఈరోజు సింపుల్గా ఉల్లిపాయలతో పులుసు చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందుగా నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకొని ఉడికించుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేస్తే గుడ్లు అనేవి పగలపోకుండా బాగా వస్తాయి. పులుసుకు కావాల్సింది చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో వాటర్ ఉంది, అది ఇంకిపోయే వరకు ఉంచుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్నవన్నీ నూనెలోకి వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఈ తొందరగా మగ్గటం కోసం నేను ఇక్కడ ఉప్పు, పసుపు వేసి మగ్గించుకుంటున్నాను. కోడిగుడ్లు అనేవి పులుసులోకి చాలా బాగుంటాయి. పులుసు ఏదైనా సరే గుడ్లు అనేది ఉంటే ఆ కూర అనేది తినటానికైనా దేనికైనా కానీ చాలా బాగుంటుంది. ఈ పులుసుకు కావాల్సింది మెయిన్ చింతపండు. నేను ఇక్కడ కొంచెమే చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. మూత తీసి చూసి మొత్తం తిప్పుకొని ఈ పులుసు అనేది మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు కూడా పోసుకొని పులుసు మరిగించుకోవాలి. ఇది మరిగే లోపల నేను అల్లం ఎల్లిపాయలు గ్లాస్ తీసుకొని గ్లాసులో నూరుకుంటున్నాను. ఇది తెరలేటప్పుడు మనం నూరుకున్న అల్లం వెల్లిపాయల పేస్ట్ మనం రసంలో వేసుకోవాలి. కూర తెరలే ముందుగా మనం పుదీనా కూడా వేసుకోవాలి. మేము ఏ కూరలోకైనా పుదీనా వేసుకుంటాం. పుదీనా చాలా మంచిది ఆరోగ్యానికి. కూర అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీరు ఉప్పు అనేది వేసుకోండి. మనకు పుదీనా అనేది తెరిగిన తర్వాత ఏం కనిపించదు, దాని ఫ్లేవరే మనకు తెలుస్తుంది. ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగానే ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి. ఆ రసం అనేది గుడ్లకు పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.